ఈరోజు జాతీయ గణిత దినోత్సవం కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉందండి. మరి డిసెంబర్ 22వ తారీఖున కండక్ట్ చేసుకున్నాం మనం. దాని సందర్భంగా శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ ఇన్నోవేషన్స్ దానిపైన ఎస్ఏ రైటింగ్ అండ్ రెండవది వచ్చేసి మ్యాథమెటిక్స్ మోడల్స్. సో అంటే ఇన్నోవేటివ్ మ్యాథమెటిక్స్ మోడల్ తయారు చేసి ఆ మోడల్ గురించి స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ డివిజన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మొదటి స్థానం సాధించినటువంటి విద్యార్థులందరూ మరి రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఎస్ఏకి డైరెక్ట్ గా రాష్ట్ర స్థాయికి వారందరినీ పిలవడం జరిగింది. ఈ రోజు ఎస్ఏ రైటింగ్ అండ్ మోడల్ మేకింగ్ తయారు చేస్తున్నారు. సో దీని అన్నిటికీ రీజన్ ఏమంటే మనకు రాని ఆలోచన పన్న మేడం గారు మెంబర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉంటుంది. ఈ విద్యాశాఖతో అనుబంధంగా ఉంటాము. ప్రతి కార్యక్రమం కూడా అనుసంధానంగా చేస్తామని మేడం గారు మరింత నమ్మకంతో ఈ కార్యక్రమం ఇచ్చింది. హృదయపూర్వకంగా పన్న మేడం గారికి ఈ సందర్భంగా మేడం గారు ప్రోగ్రామ్ కాబట్టి మేడం గారి ప్రోగ్రామ్కి మేము మనమందరం కూడా అతిథులుగా వచ్చాము. మరి దీనందరికీ అనుకుంటూ దీన్ని ఉద్దేశించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ని 2 నిమిషాలు బ్రీఫ్ చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలు. సో నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2 నెలల ముందు. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఇన్ మై ఓన్ వే డూయింగ్ ద ప్రోగ్రామ్స్. నా ఆలోచన విధానం ప్రకారం చేద్దాం అనుకుంటున్నాను. సో మాకు మెయిన్ డివిజన్ వల్ల నష్టపోయింది ఏపీ కాస్ట్ 10th షెడ్యూల్లో ఉన్నందువల్ల మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉన్నారు. అందుకని మేము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ప్రతాప్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వగానే he was very cooperative and he was ready to extend his help to these programs and we are very much thankful to the department for their support. యాక్చువల్గా ఈసారి యూజువల్ గా ఈ ప్రోగ్రామ్ కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్. బట్ ఈసారి వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు. ఎన్ఎండి కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేషనల్ సైన్స్ డే ఇవి 2. బట్ డిసప్పాయింట్ చేయకూడదు పిల్లల్ని. మ్యాథమెటిక్స్ ఈజ్ సచ్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ ఇన్ దట్ వే, మ్యాథమెటిక్స్. సో వీ కంటిన్యూడ్ విత్ స్టేట్ బడ్జెట్ అండ్ ప్రతాప్ రెడ్డి గారు మిగతా సెక్రటరీ గారు అండ్ మినిస్టర్ గారి సహకారంతో స్టేట్ లెవెల్లో సక్సెస్ఫుల్ గా డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేశారు. స్టేట్ లెవెల్లో ఈ రోజు అవార్డు ప్రదానోత్సవం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ కోఆపరేషన్. విత్ ఆల్ యువర్ హెల్ప్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు కండక్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ సార్కి, స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ గారు కాంతారావు గారికి, వైస్ చైర్మన్ గారు అట్లానే ఎస్పీడీ గారు పెట్రిసెల్వి గారికి, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ, పిల్లలు. సార్ ఇది తమకు తెలుసు, ప్రతి ఏడాది డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా, అలాగే ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం ఆచారం. 22వ తారీఖు శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజుని స్మరించుకుంటూ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకోవాల్సింది. అయితే ఆ కార్యక్రమాన్ని ఆల్రెడీ మనం ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వర్క్ జరిగింది సార్. ఈరోజు తమరు టైం ఇవ్వడం ద్వారా ఇక్కడ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఆన్ 22 డిసెంబర్. సార్ ముఖ్యంగా తమరి ఆధ్వర్యంలో అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు సార్. కరోనా ఈ హాల్కి రాలేదు సార్. కరోనా రాని హాల్స్ 2 ఉన్నాయి సార్. ఈ హాల్ ఒకటి, ఎస్పీడీ గారి ఆఫీస్లో మేడం మీద కూడా. ఈ 2 చోట్ల కరోనా ఇప్పటిదాకా రాలేదు సార్. ఇక్కడ కంటిన్యూస్గా ఏదో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది సార్. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నది చాలా సంతోషం కలిగించే విషయం సార్. అది అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరి పుట్టినరోజులు కానీ లేదా ముఖ్యమైన రోజులు కానీ ఏవి కూడా వదలరు సార్. ఈసారి ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ కూడా సార్ చాలా మంచి ఫ్యాకల్టీ వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి రంగాల్లో ఏదో ఒక వారి విలక్షణతని, వారి కాంట్రిబ్యూషన్ని చూపించుకోవాలనే తపన ఉన్నవాళ్ళే ఈసారి మన ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీలో ఉన్నారు సార్. అట్లానే
ఒక 2 వారాల కిందట 7వ తరగతి సిలబస్ గురించిన వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్. కంటిన్యూస్ దాని ముందు ప్రైమరీ చేశారు. ఇప్పుడు 7వ తరగతి ఇదే మన ఇందాక చూసిన బిల్డింగ్లోనే ఒక 100 మంది ఉపాధ్యాయులు తెలుగు, ఇంగ్లీష్ అట్లా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు రోజు వర్క్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు లేదు, బయోమెట్రిక్తో పనిలేనటువంటి ఆర్గనైజేషన్ సార్. వాళ్ళు ఎవరు నిఘా అక్కర్లేదు. యూ డోంట్ నీడ్ ఏ సీసీ కెమెరా, యూ డోంట్ నీడ్ ఏ బయోమెట్రిక్ మిషన్. కేవలం వాళ్ళ స్ఫూర్తితో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సార్. వారికి తమరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, చైర్మన్ గారు మీరు రావటం మాకు ఒక స్ఫూర్తి సార్. మొన్న దీనికి ఇంకోటి ఏంటంటే కులమత భేదాలు ఏమీ లేవు సార్. మొన్న డిసెంబర్ 24న ఇదే హాల్లో క్రీస్తు పుట్టినరోజు పండుగ చేశారు. మన మెంబర్ సెక్రటరీ, రెగ్యులేటరీ కమిషన్ వచ్చారు. సో ఏ చిన్న సెలవు రోజులు ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పొట్టి శ్రీరాములు గారో లేకపోతే ప్రకాశం గారో ఎవరైనా సెలవు రోజు ఉన్నా కూడా దే కమ్, దే డూ ఇట్. అది ఒక పాఠశాలలో ఎలా ఉంటుందో అలా నడుస్తుంది సార్. పాఠశాలలో కూడా మేబీ హాలిడేస్ను ఆలోచిస్తారేమో కానీ ఇక్కడ అట్లాంటి ఆలోచన లేదు. ఆ సందర్భంగా మీరు టైం ఇవ్వడం, ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఎగ్జిబిట్స్ కూడా తీసుకొచ్చారు సార్. ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఇది సార్, యాప్కాస్ తరపున చేస్తున్న ఈ ప్రోగ్రాము. దీంతో పాటు మీరు వస్తున్నారని ఇందాక మనం చూసినటువంటి 2-3 ప్రోగ్రాములు ఇవన్నీ కూడా రీఅరేంజ్డ్ అండ్ స్ట్రెంగ్థనింగ్లో భాగంగా సార్. యాక్చువల్గా ఒక ఏడాది కిందట ఇవి చాలా నెగ్లెక్టెడ్ స్టేజ్లో ఉండేవి. బికాస్ ఆఫ్ ద ఫోకస్ దట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ టు దిస్ వింగ్, దిస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా పుంజుకుంటూ ఉన్నాయి సార్. అలాగే మొన్న మీరు కూచిపూడిలో కళా ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆ మొత్తం కళా ఉత్సవం అంతా కూడా మన సైట్ వాళ్ళు దే మేడ్ ఇంటూ బ్యూటిఫుల్ వీడియోస్ సార్. ఒక CD కూడా త్వరలోనే మీతో మేము రిలీజ్ చేయిస్తాము. ప్రతి కార్యక్రమం కూడా ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ అవుతుంది సార్. అందుకని మీకు పాఠశాల విద్య తరపున, సమగ్ర శిక్ష తరపున మనపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ, పిల్లలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సార్, ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఆయన ఒక 2 మాటలు మ్యాథమెటిక్స్ గురించి, మీరు ఎప్పుడు సైన్స్ గురించి చెప్తూ ఉంటారు సార్. ఈరోజు వీ వాంట్ యూ టు స్పీక్ అబౌట్ మ్యాథమెటిక్స్. ఐ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ టు టేక్. గౌరవ విద్యాశాఖ మాత్యులు, గౌరవ చైర్మన్ రెగ్యులేటరీ కమిషన్, వైస్ చైర్మన్, కమిషనర్ గారు, SPD, అతి ముఖ్యంగా ఇవాళ ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకోవడానికి స్ఫూర్తులైనటువంటి వారు మన డాక్టర్ వై అపన్న గారు, AP కాస్ట్ మెంబర్ సెక్రటరీ, డైరెక్టర్ SCRT అండ్ అదర్ కలీగ్స్. ఈ మ్యాథమెటిక్ సంబంధించి ఎగ్జిబిట్స్ తయారు చేసిన స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ నమస్కారాలు. ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా అందరికీ విష్ చేస్తూ, గెలీలియో గెలీలీ, ఇటాలియన్ ఆస్ట్రానమర్, వారు ఏమన్నారంటే మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ యూస్డ్ బై గాడ్ టు క్రియేట్ యూనివర్స్. ఇది 18th century astronomer ఈయన, సైంటిస్ట్. కానీ ఇవాళ మ్యాథమెటిక్స్ అంటే అందరికీ, పర్టికులర్లీ స్టూడెంట్స్లో చాలామందికి భయం. అదేవిధంగా సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనందరికీ తెలుసు. 10th క్లాస్ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు 9th 10thలో పిల్లలే కాదు, పేరెంట్సే కాదు, టీచర్స్ కూడా కొన్ని చాప్టర్స్ వదిలేసి ఆ పరీక్షలో 20-30 మార్కులు మినిమం పాస్ మార్క్ సైన్స్లో వచ్చే విధంగా ఇవాళ విద్యా వ్యవస్థ తయారైంది. అంటే ఇక్కడ మనం మర్చిపోతుంది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ అందులో కొన్ని మార్పులు తీసుకురావాలని, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి అసెస్మెంట్లో కూడా దాని మీద కొన్ని రిఫార్మ్స్ సజెస్ట్ చేశాము. కానీ దెర్ వాజ్ అన్ అప్రోర్, టీచర్ల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అప్రోర్.
So that is our attitude towards science and mathematics. కానీ ఇవాళ అందరికీ తెలిసిన విషయమే, ఇది 18th centuryలో చెప్పాడు. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ బిహైండ్, దర్ ఇస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఓన్లీ. దెర్ ఇస్ నో కాస్ట్ or religion by which you can launch a rocket. You can only launch a rocket using physics and chemistry and mathematics. But ivala reverse, we give more importance to other facets of life. అందుకనే నేను ఇంతాక మన అపర్ణ గారికి రిక్వెస్ట్ చేశాను, ఏపీ కాస్ట్ విచ్ ఇస్ ది కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, they should help education department in bringing about a massive change in every all stakeholders lo oka marpu తీసుకురావాలి వచ్చే maybe 2-3 years campaign, that we love reading, we love mathematics, we love physics, we love chemistry. We should not అదేదో కెమిస్ట్రీలో కొన్ని ఫార్ములాలు గుర్తించుకోవడం కష్టం కాబట్టి ఆ చాప్టర్ వదిలేసాయి. దట్ ఈస్ నాట్ నాలెడ్జ్. మీరు 8th, 9th, 10thలో కొన్ని చాప్టర్స్ చెప్పకపోవడం వలన, పిల్లలు నేర్చుకోకపోవడం వలన కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళు పర్మనెంట్లీ నేర్చుకోలేకపోతున్నారు, అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ ఫర్ దేర్ లైఫ్ టైం. మేబీ నేను అనుకోవడం ఇవాళ మన రాష్ట్రంలో, మన దేశంలో కొన్ని లక్షల మంది పిల్లలు, ఐఎమ్ టేకింగ్ ది రిస్క్ ఆఫ్ సేయింగ్ లక్షల మంది, దే మే నాట్ నో వాట్ ఈస్ గ్రావిటీ. Now if you don't know what is gravity, what is life? How will you explain life? So అందుకనే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు దే విల్ క్రాక్ ఎనీథింగ్, సివిల్ సర్వీసెస్ అన్నీ, ఎందుకంటే దే కెన్ రైట్ ఈవెన్. ఇన్ఫ్యాక్ట్ మన కమిషనర్ గారే ఒక మంచి ఇన్సైట్ ఇచ్చారు, దట్ ఇవాళ యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ న్యూ ప్యాటర్న్ 2013 నుంచి వచ్చిన న్యూ ప్యాటర్న్లో ఇట్ ఈస్ ది ప్రెసిషన్ విత్ విచ్ యూ రైట్ ఒక పారాగ్రాఫ్, 2 paragraphs, దట్ స్కిల్ టు రైట్. ఒక పెద్ద సబ్జెక్ట్ డెమోక్రసీ ఎక్స్ప్లెయిన్ చేయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్ ఒక 4 పేజీలు 10 పేజీలు రాస్తారు. బట్ యూపీఎస్సీలో యూ వాంట్ టు గెట్ ఎ ర్యాంక్, యూ హ్యావ్ టు రైట్ అబౌట్ డెమోక్రసీ ఇన్ 1 paragraph, 2 paragraphs. దట్ ఈస్ అ స్కిల్. 10 పేజీలని హౌ విల్ యూ బ్రింగ్ ఇట్ డౌన్ టు 2 paragraphs? ఇంజనీర్లు చేసేస్తారు అది. అందుకనే ఇప్పుడు చాలామందికి ఇంజనీర్స్ ఆర్ గెటింగ్ త్రూ ఇన్ సివిల్ సర్వీసెస్. సో ఏ విధంగా చూసుకున్నా యూ నీడ్ నాట్, అఫ్ కోర్స్ సమ్ ఇంట్రెస్ట్ని బట్టి, సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయాలజీ, సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్, డజంట్ మ్యాటర్, బట్ బేసిక్స్. ఇవాళ మనం అందరం జీవిస్తున్నాము అని అంటే దాని వెనకాతల సైన్స్ ఉంది. So that scientific temper is very important. Today we are seeing some deterioration in the scientific temperament in not just our country, in the world. Some are they are denying COVID. America lo 50% population denies COVID. All Republicans say there is no COVID. COVID is some kind of a anomaly. మాస్క్లు ఎందుకు వేసుకోవాలని అడుగుతున్నారు కొంతమంది. సో ఇట్స్ ఐ థింక్ మేడం ఆధ్వర్యంలో, లీడర్షిప్లో అబ్కాస్ట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విల్ టేకప్ దిస్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పిల్లవాడు, ఎనీ స్టూడెంట్, బాయ్ ఆర్ గర్ల్, ఇన్ఫ్యాక్ట్ ప్రత్యేకంగా చెప్పాలి, ఇందులో జెండర్ ఇష్యూ కూడా ఉంది.
అమ్మాయిలను అసలు ఎంపీసీకే పంపించారు, ఇంట్రెస్ట్ ఉన్నా పంపించారు, దే విల్ సెండ్ టు బైపీసీ. సో ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి, ఈ రోజుల్లో అందరూ నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు కాబట్టి, యు ఆల్ షుడ్ సీ దిస్ వన్ సీరియల్ నెట్ఫ్లిక్స్లో కాల్డ్ క్వీన్స్ గ్యాంబిట్. అండ్ ఇంతలో ఎంతమంది చూసారో తెలియదు. క్వీన్స్ గ్యాంబిట్ ఇస్ అబౌట్ వన్ ఆర్ఫన్ గర్ల్ who just picks up chess and then becomes world champion. సో ఆ వరల్డ్ ఛాంపియన్ ఎలా అయింది అనేది ఆ మొత్తం సీరియల్ యొక్క ఉద్దేశం. సో ఆడవాళ్ళు కూడా దే షుడ్ గెట్ ఇన్ టు సైన్స్, మ్యాథమెటిక్స్. ఇవాళ ప్రత్యేకంగా జో బైడెన్ లీడర్షిప్లో దే ఆర్ యాక్చువల్లీ సేయింగ్ దట్ STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ STEM కోర్సెస్ తీసుకునే ప్రతి ఒక్కరికి వెన్ దే జాయిన్ PhD ప్రోగ్రామ్ ఇన్ US ఇక మీదట, దట్ ఈస్ వన్ ప్రపోజల్ దట్ ఈస్ బీయింగ్ ఫ్లోటెడ్, దే విల్ బీ గివెన్ గ్రీన్ కార్డ్. బికాజ్ ద ఐడియా ఈస్ US వాంట్స్ టు ఇన్వెస్ట్. వాళ్ళకి ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ ఇవ్వడం వల్ల PhD చేస్తారు, అక్కడే ఉండిపోతారు, and they'll contribute to the economy of the country. So science has so much of capacity. Kabatti my request is of course ikkadiki vachina vallaki మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. They are all geniuses who already are enjoying this mathematics, అందుకనే they are able to do all this. But there are large number, మనం ఇంకా మోటివేట్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ థింక్ దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక క్యాంపెయిన్ తీసుకుని మనం చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా నేను ఇలాంటి వాటికి అగేన్స్ట్ ఫార్ములే, ఇది గైడ్. నా ఫేవరెట్ చాప్టర్ సెట్ థియరీ చూశాను ఇక్కడ. సో this is not education. You can't read, formula is not separately పుస్తకం పెట్టుకుని ఫార్ములాలు బట్టి కొట్టు అనేది is not education. Formula has a formula ఎందుకు వచ్చింది అనేది is part of the teaching that should happen, and it should be embedded in real life situation. ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఇది మనం వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇలాగ ఒక పుస్తకం ఇచ్చేసి ఇది పట్టుకుని ఈ ఫార్ములాలు బట్టి కొట్టి ఎందుకు వాడుతున్నాము ఎందుకు అనేది తెలియకుండా ఉరికినే చేయడం అనేది ఐ థింక్ మనం అట్లీస్ట్ SCRT షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. సో విత్ దిస్ ఐ అగైన్ అందరికీ మరి ఒకసారి నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా అందరికీ విష్ చేస్తూ, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా గ్లోబల్ రెడీనెస్తో మన పిల్లలు బయటకు వచ్చేటట్టుగా, ఇవాళ ఆ స్థాయికి రావాలి అనంటే, ఒక గ్లోబల్ స్టూడెంట్ అవ్వాలి అనంటే సైన్స్ ఈజ్ ది కోర్. కాబట్టి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి కళ 2030-40కి బయటకు వచ్చే పిల్లలందరూ దే షుడ్ బి ఆ గ్లోబల్ రెడీనెస్ ఉండాలి అని అన్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ని మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్కాస్ట్తో కలిసి దీన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి,
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చిన్న వీరభద్రుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రాంకి విచ్చేశారో వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. ఇన్ అడ్వాన్స్ మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ హ్యాపీ అండ్ ఈవెంట్ఫుల్ న్యూ ఇయర్. అంటే ఈ మ్యాథ్స్ అనగానే నా ఆలోచనలోకి వచ్చిన కొద్ది విషయాలు మీకు చెప్దామని నేను అనుకుంటున్నాను. ముందుగా డాక్టర్ అపర్ణ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి ఇలాంటి ప్రోగ్రాం, ఈ మ్యాథమెటిక్స్ వారోత్సవాలు కండక్ట్ చేయడం మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంక ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా దృష్టిలో ఎవరు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా ఎనీ ఇండివిజువల్ అంటే మ్యాథమెటిక్స్ ఎవరికి అయితే బాగా వస్తాయో అతనే ఇంటెలిజెంట్. అంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ మ్యాథమెటిక్స్ వస్తే తప్పకుండా ఫిజికల్ సైన్సెస్, అదర్ సబ్జెక్ట్స్ బాగా వస్తాయి. ఈ నవేడేస్ ఇదే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే అన్నిట్లో ఇవే అవసరం అవుతున్నాయి, మీరు ఏ పని చేయాలన్నా. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉన్న వ్యక్తికి మామూలు వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉన్న స్టూడెంట్ తర్వాత ఉద్యోగంలో కానీ ఇంకే ఫీల్డ్లో స్థిరపడినా అతనికి ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ బాగుంటాయి. తర్వాత క్విక్గా డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. తర్వాత ఎక్కువ డౌట్స్ ఎంటర్టైన్ చేయకుండా, ఎర్రర్స్ లేకుండా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి ఉంటుంది అతనికి. మ్యాథమెటిక్స్లో ఎవరైతే బ్రిలియంట్గా ఉంటారో, ఈవెన్ పెద్దగా ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు కూడా మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉన్నోడికి లైఫ్లో అడ్వాన్స్మెంట్ ఉంటుంది. లేకపోతే సాధారణంగా ఉండి ఏదో కొంచెం కంఫర్టబుల్ స్టేట్లో ఉండిపోయి అలా ఉండిపోతాడు. అందుకని మ్యాథమెటికల్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మనిషికి. అంటే ఇది 50% వాళ్ళ కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ ఆ మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉండడం వల్ల వస్తుంది. తర్వాత ఇంకేంటంటే, ప్రాథమిక విద్య నుంచి మ్యాథమెటిక్స్ బాగా చెప్పే టీచరు కానీ లేకపోతే కూడా మ్యాథమెటిక్స్లో వెనకబడిపోవడానికి అవకాశం ఉంది. ఒక్క స్టేజ్లో గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఫర్దర్గా మ్యాథమెటిక్స్ నేర్చుకోలేక డల్ అయిపోతాడు, డిస్కరేజ్ అయిపోతాడు. అది సాధారణంగా జరుగుతుంది. అందుకని ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని ఎంతగానో ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత మా విద్యాశాఖ డైరెక్టర్ కానీ, తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, నేను అంటే వాళ్ళకి తెలుసు, ఈ మ్యాథమెటిక్స్ టీచ్ చేసే టీచర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇంకా స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తే మంచి మ్యాథమెటిషియన్స్ తయారవుతారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి, అన్నిటికీ మ్యాథమెటిక్స్కి కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఇంత స్ట్రెస్ ఉండకపోయినా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కొన్ని ల్యాబ్స్ పెట్టడం ఇలాంటివి ఉండాలి. నేను ఒక మోడల్ స్కూల్ శ్రీకాకుళంలో విజిట్ చేశాను. అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కూడా ఒక ల్యాబ్ ఉంది. నాకు ఫస్ట్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ల్యాబ్ ఉంటుందా అని తెలియడం. అంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేను కాబట్టి నాకు తెలియదు. అంటే అక్కడ ఇంగ్లీష్ కూడా మ్యాథ్స్లా చెప్తారు, స్టెప్స్ వైజ్ గ్రామర్ అది నేర్పించి మ్యాథ్స్లా చెప్తే బాగా వస్తుంది. ఏదైనా మనం ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ కానీ మనం ఫాలో అయితే మనం కొంచెం మన మ్యాథమెటిక్స్లో అందరికీ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా చేయొచ్చు. మొన్ననే చిన్న వీరభద్రుడు గారు ఒక ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ రీడింగ్ స్కిల్స్ మీద తయారు చేశారు. అంటే ఏంటి, మామూలు మెకానికల్గా చదివేస్తుంటే రీడింగ్ స్కిల్స్ రావు. వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా రీడింగ్ స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళు మంచి ఆరైటర్స్గా, మంచి రైటర్స్గా కూడా రీడింగ్ స్కిల్స్ వచ్చినప్పుడు మంచి రైటింగ్ కూడా వస్తుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్ మీద కూడా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్, కొన్ని మెథడ్స్ అడాప్ట్ చేస్తే
మన స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇలా ల్యాబ్స్ ఇంచుమించు అవసరమైన సబ్జెక్టులన్నిటికి కూడా పెట్టి అవి ఒక కొన్ని స్టెప్స్ ప్రకారం, ఒక మెథడాలజీ ప్రకారం టీచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లా అయిపోగానే జూనియర్గా చేరాను. అంటే ఒక సీనియర్ ఆఫీస్ దగ్గర ఆయన మాకేమైనా, మేము జూనియర్స్ కదా, మాకేమైనా మనీ సూట్స్ ఉంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయమనేవాళ్ళు జూనియర్స్కి. మేము చేస్తుండేలోగా ఆయన నోటుతోని కట్టేసేవాడు. అంటే అతను BA మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ ఫస్ట్. అలాగా ఈ మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళకి అంత అడ్వాంటేజ్ బాగా ఉంటుంది లైఫ్లో. ఈవెన్ ఏ పోస్ట్ హోల్డ్ చేయాలన్నా వాళ్ళకి మ్యాథమెటిక్స్లో పూర్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని నేను ఇలాంటి కార్యక్రమం పెట్టడం, తర్వాత మ్యాథమెటిక్స్లో ఎవరైతే ఎక్సలెన్స్ సాధించారో అలాంటి స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇవ్వడం, ఇదంతా చాలా మంచి ప్రోగ్రామ్గా భావిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసి పిల్లలు భవిష్యత్తుని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన ప్రీతమ మంత్రివర్యులు మాట్లాడమని రిక్వెస్ట్ చేసే ముందు, అంటే వారిని మేము ఏ మీటింగ్ పిలిచినా కూడా వారి ప్రజెన్స్ని పూర్తిగా ఉపయోగించుకుంటాము. వీ ఫుల్లీ ఎక్స్ప్లాయిట్ హిస్ ప్రజెన్స్. సార్, మీరు చాలా సంతోషించే ఒక విషయం, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, చైర్మన్ గారు సంతోషించే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. మొన్న మనం IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసాం. 98% అటెండెన్స్ తోటి పిల్లలు పరీక్షలు రాశారు. అందులో సార్ ది టాపర్ ఈజ్ ఫ్రమ్ అవర్ మోడల్ స్కూల్స్ సార్. సో ఆ పిల్లవాడిని పరిచయం చేయవలసిందిగా మన ఫ్యాకల్టీని కోరుతున్నాం. Respected dignitaries on the dais and off the dais, Mr. G. Vamsi Krishna, he is the student of AP Model School, Dachepalli, Guntur district. He has scored in the recently conducted entrance exam of Rajiv Gandhi University of Knowledge and Technology. He stood first in the state by scoring 99 marks out of 100. Very happy. Please come, Vamsi Krishna. And it's a big asset to the model schools, I can say, because I was the principal up to July 31st before I joined in SCRT. I was the principal of AP Model School, Dachepalli. So during my tenure, I'm seeing all his achievements. Wherever he goes, he stood first in the state level and in district level. And when he was in 8th class, NMMS exam lo by state second rank ochindi. So not only standing in first place, but in the state and the district level, like that, like him, another 2 girls also, by scoring 90 marks, another 2 girls from the same school, they also got the seat in IIIT from the same school. So happy, very happy, because I hope this is the best platform, this is the right stage, right time to appreciate this boy, because all the children are here. You can also inspire by seeing this Vamsi Krishna. So thank you so much for giving me this opportunity, sir. Parent also can come. Parent Randy. Vellan. Parent. Thank you so much, sir. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి వేడుకలను ఈరోజు ఎస్సీఆర్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఏపీకాస్ వారి సౌజన్యంతో, అట్లాగే ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు జస్టిస్ కాంతారావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ రాజశేఖర్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్స్ విచ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఏపీ కాస్ మెంబర్ సెక్రటరీ మేడం అపర్ణ గారికి, వైస్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వైస్ చైర్పర్సన్ గారు శ్రీమతి విజయ శారదారెడ్డి గారికి, కమిషన్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చిన్న వీరభద్రు గారికి, ఎస్పీడి గారు మేడం వెట్రిసెల్వి గారికి, డైరెక్టర్ ఎస్సీఆర్టీ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారికి, మరి ఇతర అధికారులు విద్యాశాఖ నుంచి, అట్లాగే సమగ్ర శిక్ష నుంచి, మరి వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళ ఎస్కాట్స్ ఎవరైతే ఉన్నారో వారికి, మరి విద్యార్థులు ఎవరైతే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈ గణిత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం ఈరోజు గణిత దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్న ఒక చక్కటి అవకాశం. ముఖ్యంగా సెక్రటరీ గారు చెప్పారు, అట్లాగే చైర్పర్సన్ గారు కూడా చెప్పారు, వారు జడ్జిమెంట్ చేశారు. సో మ్యాథ్స్ ఈజ్ ది అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ జడ్జింగ్ ది ఐక్యూ లెవెల్స్ అని, or maybe the intelligence any, maybe true, but or may not be true, I don't know. But everybody has got some flair in certain subject or areas of interest, and then everybody later on, while they develop into some, expertise in their own fields, and that's what we call it as a core competency. ఒక్కొక్కరికి ఒక కోర్ కాంపిటెన్స్ ఉంటుంది. ఇందాక మన కమిషనర్ గారు చెప్తున్నట్టు వారు సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ అంటే నేను అబ్సల్యూట్లీ ఐ వాజ్ సో ఇగ్నోరెంట్, ఐ డోంట్ నో దట్. వారు చేసే పని, లేకపోతే వారు చదువుకున్న బ్యాక్గ్రౌండ్, లేకపోతే వారు ఉద్యోగరీత్యా కానివ్వండి, వారి వృత్తిరీత్యా కానివ్వండి, somehow it's not related to writing, but he has developed that art. చాలామంది చెప్తా ఉంటారు ఐఐటీస్లో చదివిన వాళ్ళు కూడా, ఇట్స్ నాట్ దట్ దే విల్ బికమ్ గ్రేట్ అకాడమిషియన్స్ ఆర్ గుడ్ ప్రొఫెషనల్స్ అని. దే మే కమ్అట్ విత్ ఎ గుడ్ మ్యూజిషియన్, ఆర్ దే మే కమ్అట్ విత్ ఎ గుడ్ రైటర్, దే మే కమ్అట్ విత్ ఎ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఏది మనం ఎన్నుకుంటామో దాని మీద మనం నిష్ణాతులుగా తయారవ్వాలంటే దానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు కూడా తోడ్పాటు చేస్తాయనేది ఒక విషయాన్ని నేను నమ్ముతాను. చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఒక మంచి టీచర్, మ్యాథ్స్ టీచర్ ఉంటే డెఫినెట్గా దాని మీద మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వచ్చింది కాబట్టి మ్యాథ్స్ మీద ఆ యొక్క ప్రావీణ్యతకు మనకు క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ మ్యాథమెటిక్స్, ది బేసిక్ ఫౌండేషన్ న్యూమరసీ కూడా కోల్పోతున్న పరిస్థితిలో ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా విద్యార్థుల్ని తిరిగి ఈ యొక్క గణిత శాస్త్రం మీద పట్టు సాధించడానికి ఉపయోగపడతానని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు యాప్కోస్ వారు మరి మేడం గారి పర్సనల్ ఇంట్రెస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని, దో ఇట్ ఈస్ నాట్ ఆన్ దట్ డే, దట్ మ్యాథ్స్ డే అంటారా, గణిత దినోత్సవం ఆన్ ది 21st of December, ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి మరి జయంతి రోజున కాకుండా ఆ వారోత్సవాలు లేకపోతే ఆ 10-day కార్యక్రమం ఏదైతే ఉందో అది ఐ థింక్ ఇట్స్ క్లోజింగ్ బై దిస్ 31st. సో సమ్హౌ వీ కుడ్ మేనేజ్ అండ్ దెన్ ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి నుంచి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం.
జిల్లా స్థాయిలో పోటీలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలోంచి ఈరోజు రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి విద్యార్థులందరూ నిజంగా మై సెల్ఫ్ ఆల్సో నేను ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ న్యూ నేమ్స్, న్యూ మ్యాథమెటిషియన్స్ దట్ ఎగ్జిస్టెడ్ ఎక్సెంట్ ఎవర్. వాళ్ళ యొక్క వేషధారణ వేయించడం అనేది రియల్లీ వెరీ నావల్ కాన్సెప్ట్. ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే కూడా కనీసం అట్లీస్ట్ వీల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓ 10-15 మంది వేషధారులు అందరూ నిజంగా వాళ్ళు దే ఆల్ షుడ్ స్టాండ్ వన్స్ సో దట్ పీపుల్ షుడ్ సీ టేకిన్ లాట్ ఆఫ్ పెయిన్స్. కంగ్రాచులేషన్స్. సో కనీసం మీరు వేసుకున్నటువంటి ఆ వేషధారణ యొక్క వ్యక్తి యొక్క బయోగ్రఫీ సరిపోతుంది. ఇట్స్ ఓకే, లెట్ us not disturb the meeting. ఇట్స్ ఓకే, ఫైన్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో దాని గురించి ఆ యొక్క బయోడేటా గురించి తెలుసుకుంటే కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐ డన్ సో మచ్ అని చెప్పి చెప్తా ఉంటే గుడ్, అట్లీస్ట్ సమ్ రీసెర్చ్ హెస్ బిన్ డన్ అబౌట్ దట్ పర్సనాలిటీ. సో దానివల్ల కూడా యూ గెట్ మోటివేటెడ్. ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్ అండ్ దెన్ రియలీ ఐ కంగ్రాచులేట్ SCRT డైరెక్టర్ అండ్ ఆల్ ది టీమ్ అండ్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్. బికాజ్ పిల్లలంటే వాళ్ళ వెనక ఎవరో ఒకరు ప్రేరణ లేకపోతే వారు ఈ విధంగా రారు. సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ బై ది టీమ్. థ్యాంక్ యూ. కూర్చోండి. సో ఇక మ్యాథ్స్ గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. బట్ దాని మీద ఫోకస్ పెట్టడానికి విద్యాశాఖ తరఫు నుంచి కూడా మరి కొన్ని ఇనిషియేటివ్స్, గుడ్ ప్రాక్టీసెస్ కొన్ని చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు మనం కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ హౌ యాక్చువల్లీ వీ షుడ్ గెట్ ఎవాల్వ్డ్. సో ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిన నేపథ్యంలో ఎంటైర్ స్కూలింగ్ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే ఫౌండేషన్ లిటరసీ కానివ్వండి, న్యూమరసీ కానివ్వండి, ఇవన్నీ ప్రాధాన్యతను మరి గుర్తించి ఈరోజు అవి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పినప్పుడు దాన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా ఈరోజు స్టేట్ లెవెల్లో మరి ముఖ్యంగా విద్యాశాఖ మనం ముందుండి నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క సబ్జెక్టు కొరకరాని కొయ్యగా మరి చాలామందికి కనపడుతూ ఉంటుంది. ఐ థింక్ నేను అనుకోవడం బేసికలీ సమ్ ఎక్స్టెంట్ వాళ్ళ చిల్డ్రన్ ఐక్యూ ఉండొచ్చు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఎడ్యుకేషనల్ మెథడాలజీ వలన కూడా వాళ్ళు కొంచెం భయాందోళనకు గురవడం జరుగుతూ ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ది వే యూ షుడ్ టీచ్ దిస్ లిటిల్ బిట్ ట్రికీ సబ్జెక్ట్, వెరీ వెరీ ట్రికీ సబ్జెక్ట్. అండ్ దెన్ అన్లైక్ హ్యుమానిటీస్ సార్ చెప్పినట్టు ప్యూర్ సైన్సెస్ అండ్ దెన్ లైఫ్ సైన్సెస్ అండ్ దెన్ ఇవన్నిటి కాకుండా మ్యాథ్స్లో హౌ మచ్ ఎవర్ యూ డూ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ద ప్రాబ్లమ్ ఇఫ్ యూ డోంట్ గెట్ ద ఆన్సర్ హౌ మచ్ ఎవర్ 1 పేజెస్ 2 పేజీలు వేసినా 3 పేజీలు వేసినా ఇఫ్ యూ డోంట్ గెట్ ద ఆన్సర్ యూ డోంట్ గెట్ ఎనీ మార్క్ ఎట్ ఆల్. అన్లైక్ యువర్ హ్యుమానిటీస్ అండ్ లైఫ్ సైన్సెస్ బొమ్మ వేస్తే బొమ్మకు 2 మార్కులు, ఫార్ములా వేస్తే ఫార్ములాకు 3 మార్కులు, లేకపోతే హ్యుమానిటీస్లో 4 పేజీలు పేజీకి 4 మార్కులు చొప్పున 6 పేజీలు రాస్తే 6 × 4 20 మార్కులు, సంథింగ్ లైక్ దట్. You have some yardsticks, but maths doesn't go like that. So you have to get the answer. That's a very logical thing. But at the same time, IQ levels ఉంటేనే మ్యాథ్స్ వస్తాయనే దాంట్లో మాత్రం మేము I think definitely I may not fully agree with that, because IQ లెవెల్స్కు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్కి మరికి లేకపోతే వాళ్ళ యొక్క క్రియేటివిటీకి ఎక్కడ సంబంధం లేదని చెప్పి చాలా చోట్ల మరి నేను చదవడం జరిగింది. రీసెంట్లీ I think when I was searching the YouTube, I saw one video on the top 10 scientists the world has ever produced on the earth అని చెప్పేసి it started from Madame Curie, Albert Einstein, and then Michael Faraday, and then Newton, Thomas Edison. వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ IQs they were comparing, and then Albert Einstein didn't have that IQ, that levels of 200+. I don't know what is that number, they call it the 200 number, 200, 230, 240, and his IQ levels were somewhere in 140, 160, but still he went on to invent lot of things, and then change the entire world. So what we feel here is
బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకటి పెట్టాలి అనేది మా భావన. సో పిల్లలకు ఆ మ్యాథ్స్ మీద ఉన్నటువంటి ఆ ఫోబియా, ఆ మ్యాథ్స్ ఫోబియాను దూరం చేయాలంటే మాత్రం దాని మీద మరి సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ ల్యాబ్లు ఏ విధంగా కొత్తదనాన్ని ఇచ్చాయో అట్లాగే మ్యాథ్స్ ల్యాబ్స్ కూడా మనం ఏర్పాటు చేయాల్సిన తరుణం వచ్చిందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ ముఖ్యంగా సమగ్ర శిక్ష, వేర్ యాక్చువల్లీ దే హ్యావ్ lots and lots of money there, with and then they have scope for doing lot of creativity. So నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు with lot of things, but somehow because of this bottlenecks ఎట్లా స్టార్ట్ చేయాలి, bottlenecks అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెండర్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే ఈ యొక్క ప్రాసెస్ని ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి అనే దాని మీద మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు మేక్ ఎ బిగినింగ్. ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో మనం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మనం ఏవైతే ఇది మొదలుపెట్టామో ఇంగ్లీష్ ల్యాబ్స్, ఇంగ్లీష్ దాంతోపాటు ఐ థింక్ సమ్వేర్ టు స్మాల్ ఎక్స్టెంట్ మనం వీటిని స్టార్ట్ చేయాల్సిన మరి సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే లైబ్రరీస్ ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ అవర్ దిస్ థింగ్స్, బట్ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. ఇందాక జడ్జి గారు అన్నారు, ఇది ఒక ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ వీ హావ్ స్టార్టెడ్ ఆఫ్ ఇట్స్ కాల్డ్ యాజ్ We love reading. So we have inaugurated that program and I have also visited. They are the best practices, మనం ఖచ్చితంగా ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ మనం తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థలో మరి జరుగుతున్నటువంటి మార్పుల్లో భాగంగా మనం కూడా మన రాష్ట్రంలోని ఈ వ్యవస్థల్ని ముఖ్యంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో వీటిని మనం స్లోగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ల్యాబ్స్ ఈరోజు చూసాం, చాలా చక్కగా ఎస్సీఆర్టీలో చాలా బిల్డింగ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. లైబ్రరీ ఒకటి, అండ్ దెన్ ఒక ల్యాబ్ ఒకటి, అండ్ దెన్ స్టూడియో ఒకటి. గుడ్ బెటర్ లేట్ అండ్ నెవర్ అన్నట్టు కనీసం ఇప్పటికైనా మనం ఎస్సీఆర్టీ ఒక రియల్లీ ఒక విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఇది it's really we do lot of research here, we give lot of training here అనే స్థాయికి రావాలి. నాట్ ఓన్లీ అట్ స్టేట్ లెవెల్, బట్ వీ షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. మేము నాడు నేడులో భాగంగా నాబార్డ్లో భాగంగా డైట్స్ కాలేజెస్ని కూడా బలోపేతం చేయాలని ఒక ఆలోచనతో మరి ఇప్పటికీ టెండర్స్ కూడా పిలవడం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. అక్కడ డార్మెటరీస్, రెగ్యులర్ క్లాస్ రూమ్స్, మరి ఆడిటోరియంస్ ఇవన్నీ పెడుతూ టీచర్ ట్రైనింగ్తో పాటు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే కనీసం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కు ఈ యొక్క విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కూడా ఉంది. ఇక్కడ కూడా ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా మరి కరికులం కానివ్వండి, లేకపోతే పెడగోజీ మెథడ్స్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ వన్ ప్లేస్ అని చెప్పి ఒక గుర్తింపు వచ్చేలాగా డైట్ సెంటర్స్ని కూడా బలోపేతం చేయాలని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కేవలం మాటలకు కాదు పరిమితం, చేతులతో చూపించాం. 1.5 సంవత్సర కాలంలో ఏం చేసామో చూసాం. 1.5 సంవత్సర కాలంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం. ఈజ్ రియలీ ఏ గ్రేట్ విజనరీ. ఒక దార్శనికతతోటి, ఒక ఆలోచనతోటి, ఇందాక సెక్రటరీ గారు అన్నట్టు మేకింగ్ ది స్టూడెంట్ గ్లోబల్ స్టూడెంట్. ఏదైనా విజన్ చేసుకోవాలంటే, విజన్ డాక్యుమెంట్ చేయాలనుకుంటే ఈ విధంగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే దానికి ఒక బేసిక్ ఒక ఆలోచన విధానం, ఒక భావజాలం ఉండాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వానికైనా, మరి ఏ నాయకుడికైనా. అంతేకాని ఊరికే హై సౌండింగ్ టైటిల్స్ పెట్టి విజన్ డాక్యుమెంట్ అని చెప్పి విజన్ 2020, విజన్ 2023, విజన్ 2050 అంటే, అండ్ దెన్ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని టోటల్గా మరి డిస్టర్బ్ చేసి, అండ్ దెన్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి పట్టించుకోకపోతే హౌ కెన్ ఇట్ బి ఏ విజన్ డాక్యుమెంట్? అందుకేనేమో బహుశా విజన్ 2020 అని చెప్పి గత ప్రభుత్వాలు పెట్టినప్పుడు నౌ 2020 has come, they have gone out of vision. So we believe in doing things, and we believe in doing right things, and then we believe in really seeing a
total change in the educational ecosystem. ఊరికే చెప్పడమే కాకుండా పూర్తిగా మార్పు చేసే దిశలో మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన ఆ విధంగా సాగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫంక్షనల్ రిఫార్మ్స్ కాదు, వాటితో పాటు యాక్చువల్లీ మౌలిక వసతుల రూపకల్పన. డిడ్ ఎనీ గవర్నమెంట్ ఎవర్ thought that there should be some fund for maintenance of a toilet? We have created a fund called Toilet Maintenance Fund worth 400 crores to maintain the toilets. That is our vision. అక్కడి నుంచి మొదలుపెట్టాం. టాయిలెట్స్ దగ్గర నుంచి, స్కూల్స్ నుంచి, వాళ్ళ కరిక్యులం దగ్గర నుంచి, అండ్ దెన్ స్టాండర్డ్స్ దగ్గర నుంచి, తర్వాత ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్, టీచర్స్ ట్రైనింగ్ గురించి ఎంతకాలం తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఒకసారి ఆలోచించాను. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇంప్రూవింగ్ ది అకాడమిక్ స్టాండర్డ్స్ in Andhra Pradesh, and Andhra Pradesh should be the destination for all these reforms, educational reforms that are taking place here, and we want to have a lion's share in the educational map of this country. People should look towards Andhra Pradesh. Andhra Pradesh lo is under so and so principal secretary gar time lo, so and so director gar time lo, so and so officer SPD gar time lo, SN mari APCAS varuna time lo ilanti marpulu chesaru, ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ తీసుకొచ్చారు. నో స్కూల్ బ్యాక్ డే. ఎస్, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేస్ వీ వాంటెడ్ చిల్డ్రన్ నాట్ టు కమ్ విత్ స్కూల్ బ్యాగ్స్. వీ వాంట్ ది స్టూడెంట్స్ టు participate in team activities, storytelling, moral stories, and then ethical, inculcating ethical values, and then communication skills. ఇలాంటివన్నీ నేర్పించాలి. ఇలాంటి మీద కూడా మరి ఎక్కువ స్ట్రెస్ పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ది టోటల్ ఐడియాలజీ అండ్ ది థాట్ ప్రాసెసింగ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ మేబీ యూ వుడ్ హవ్ సీన్ ఇన్ ద లాస్ట్ 20-25 years ఆఫ్ యువర్ సర్వీస్. వీఆర్ వెరీ కమిటెడ్. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, ఫర్ ఎడ్యుకేషన్, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ ఈజ్ వన్ ఏరియా వీఆర్ కాన్సన్ట్రేటింగ్. స్కిల్ డెవలప్మెంట్ కావాలి. అకాడమిక్ మరి యూనివర్సిటీస్ అవన్నీ ఓన్లీ డిగ్రీస్కి కాదు పరిమితం, మరి స్కిల్లింగ్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా వీఆర్ ఇంట్రడ్యూసింగ్ బీటెక్ ఆనర్స్, BA ఆనర్స్, BCom ఆనర్స్, అండ్ దెన్ కపుల్డ్ విత్ ఫీల్డ్ ట్రైనింగ్. సో అలాంటి మార్పులకు మరి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరి చాలా మరి ఈరోజు ఒక మోటివేషన్ ఇస్తుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఐ రియలీ థ్యాంక్ మేడం మరి డాక్టర్ అప్పన్న గారు ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ కండక్టింగ్ దిస్ నేషనల్ మ్యాథ్స్ డే, జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఈరోజు జరుపుకున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆల్ ది స్టూడెంట్స్ who have participated, మీరు you have come all the way here, so I really congratulate all the winners for bagging the awards in whatever field actually you have won. మరి ఇట్లా ఎలా చేశారో నాకు కూడా ఐడియా లేదు. మరి ఐ డోంట్ నో ఆల్జిబ్రా అట్లా ఏమైనా పెట్టారా, మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ గుడ్ థింగ్ టు హ్యాపెన్. మరి మంచి రోజులు వచ్చాయి విద్యా వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్లో, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక కమిట్మెంట్ ఉన్న టీం ఉంది ఇక్కడ, అండ్ దెన్ ఒక రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్, ఒక చట్టబద్ధమైన ఒక మరి ఈరోజు పర్యవేక్షణ మరియు నియంత్రణ విద్యా వ్యవస్థ మీద మరి తీసుకొచ్చే విధంగా ఈరోజు మేము ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. సో దాని ద్వారా మరి ఒక వచ్చే ఫలాలు త్వరలోనే మనం అందరం ఆస్వాదిస్తాం. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ది team members who have made this program a grand success. And then maths gurinchi okate last point cheppi nenu close chesan for children. So maths anedi not only for for your academics, even for your day to day it is very useful. maths మీద పరిజ్ఞానం లేకపోతే నీకు ఒక మంచి కుక్ కూడా కాలేవు. if you want to become a good cook also you need some little bit of maths.
2 చెంచాల టీ, 3 చెంచాలు, అరకప్పు, తర్వాత అని చెప్పుకుంటూ పోతామంటే ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో దట్ ప్రపోర్షన్స్ యూ విల్ నాట్ బికమ్ ఏ గుడ్ కుక్. ఒక మంచి కుక్ కావాలన్నా కూడా ఫర్ గర్ల్స్ యూ నీడ్ సమ్ హ్యాండ్స్ అండ్ దెన్ టైం మేనేజ్మెంట్ కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ knowledge about maths, and then you want to earn money, you should know what all these things. సో దైనందిక జీవితంలో కూడా మినిమం మ్యాథ్స్ ఖచ్చితమైన అవసరం. ఓన్లీ చదువులోనే మాత్రమే చూడకూడదు. మ్యాథ్స్ అనేది చదువుకే ఉపయోగపడుతుంది కాబట్టి 35 మార్కులు వస్తాయి, లేకపోతే ఇందాక సెక్రటరీ గారు చెప్పినప్పుడు మ్యాథ్స్ ఫార్ములా పెట్టుకొని ఫార్ములా ఇస్తే 3 మార్కులు వస్తాయి కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకుందాం అనే ఆలోచన కాకుండా ఇట్స్ రియలీ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ డే టు డే లైఫ్. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా కూడా యూ నీడ్ టు నో యాక్చువల్లీ హౌ మెనీ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ యూ హ్యావ్ టు ఈట్, హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు డూ ఇట్, అండ్ ఇవన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాథ్స్ కష్టం, మరి ఆ లెక్కలు, మరి భయం అనే దాన్ని పోగొట్టే మరి ఒక ప్రక్రియలో ఇలాంటి కార్యక్రమాల వలన కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ రావడం వలన, మరి వాళ్ళని ఎక్స్పోజర్ ఇవ్వడం వలన ఈ యొక్క ల్యాబ్స్, మ్యాథ్స్ ల్యాబ్స్ ఒక కాన్సెప్ట్, ఈ యొక్క ఫార్ములా దేనికి ఉపయోగపడుతుంది దైనందిక జీవితంలో, మరి ఒక కార్పెంటర్గా, ఒక పెయింటర్గా, లేకపోతే మీరు చేసే ఒక కార్యక్రమంలో దీన్ని ఎలా వాడుకోవచ్చు అనే దానికి రిలేట్ చేస్తూ చెప్పడంలోనే మరి దానికి గొప్పతనం ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉపాధ్యాయులు కూడా ఆ దృష్టిలో ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.